ఓం నమో వెంకటేశాయ. భగవద్బంధువులందరికీ సాదర ఆహ్వానం. శ్రీ విష్ణు షోడశనామ స్తోత్రం అంటే శ్రీ మహావిష్ణువు షోడశనామ స్తోత్రం. ఈ స్తోత్రం పరమ పవిత్రమైనటువంటి స్తోత్రం. చిన్న స్తోత్రమే అయినా ఎంతో ప్రయోజనం మనకు కలుగుతుంది. స్తోత్రాన్ని చదువుకుంటే మనం ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా, ఎలా ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా ఈ స్తోత్రం కనుక మనలను చదువుకుంటే శ్రీ మహావిష్ణువు లక్ష్మీనారాయణుడు మన వెన్నంటే ఉండి మనలను చాలా బాగా చూసుకుంటాడు. చాలా బాగా చూసుకుంటాడంటే మనం హాయిగా ఆనందంగా ఉండేటట్టు చూసుకుంటాడు స్వామి. అందులో ఎటువంటి సందేహము లేదు. ఫలశ్రుతిలో ఉదయం చదువుకోండి అని చెప్పారు, కానీ ఎప్పుడైనా కూడా మనం ఈ స్తోత్రాన్ని చదువుకోవచ్చు. ఈ స్తోత్రం చాలా చిన్న స్తోత్రం, కానీ ఎంతో ప్రయోజనం మనకు కలిగిస్తుంది. శ్రీ మహావిష్ణువు పాదాలను మనం ఆశ్రయించుకున్నట్టే ఎప్పుడు ఉంటుంది. మనం ఉన్నప్పుడు, మనం ఈ తనువును చాలించినప్పుడు కూడా శ్రీ మహావిష్ణువు దగ్గరే మనం ఉంటాం. కాబట్టి అసలు భయమే మనకు ఉండదు. కాబట్టి ఈ స్తోత్రాన్ని నేర్చుకోవచ్చు. చాలా చిన్న స్తోత్రం. ఈ స్తోత్రాన్ని నేర్చుకొని శ్రీ మహావిష్ణువు కృపకు అందరూ పాత్రులు అవ్వాలి. మనందరం పాత్రులం అవుదాం. ఈ మార్గశిర మాసం, ఇప్పుడు ధనుర్మాసం, శ్రీ మహావిష్ణువును సేవించుకుని తరించే మాసం. ఈ మార్గశిర మాసంలో, ఈ ధనుర్మాసంలో స్వామివారి కోసం ఒక చిన్న నామం చెప్పుకున్నా కూడా ఎంతో ఫలితం కలుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ చిన్న స్తోత్రాన్ని నేర్చుకొని అనంతమైనటువంటి ప్రయోజనాన్ని అందుకోగలరు. ఇప్పుడు ఈ స్తోత్రాన్ని మనం నేర్చుకుందాం. ఔషధే చింతయేద్విష్ణుం భోజనే చ జనార్దనం శయనే పద్మనాభం చ వివాహే చ ప్రజాపతిం యుద్ధే చక్రధరం దేవం ప్రవాసే చ త్రివిక్రమం నారాయణం తనుత్యాగే శ్రీధరం ప్రియసంగమే దుస్వప్నే స్మర గోవిందం సంకటే మధుసూదనం కాననే నారసింహం చ పావకే జలసాయినం జలమధ్యే వరాహం చ పర్వతే రఘునందనం గమనే వామనం చైవ సర్వకాలేషు మాధవం సర్వకాలేషు మాధవం. షోడశైతాని నామాని ప్రాతరుత్థాయ యః పఠేత్ సర్వపాప వినుర్ముక్తో విష్ణులోకే మహీయతే. అత్యంత దివ్యమైనటువంటి మహామహిమాన్వితమైనటువంటి స్తోత్రం ఇది. తప్పకుండా నేర్చుకోండి. ఈ స్తోత్రాన్ని మీరు సులభంగా నేర్చుకోవడానికి మరొక్క మారు నేర్పేటట్లు చదివి వినిపిస్తాను. మీరు నేర్చుకోండి. తరువాత భావాన్ని కూడా మనం చెప్పుకుందాం. ఇప్పుడు ఈ స్తోత్రాన్ని మనం నేర్చుకునే విధంగా చెప్పుకుందాం. మీరు నేర్చుకోండి. ఔషధే చింతయేద్విష్ణుం భోజనే చ జనార్దనం శయనే పద్మనాభం చ వివాహే చ ప్రజాపతిం యుద్ధే చక్రధరం దేవం ప్రవాసే చ త్రివిక్రమం నారాయణం తనుత్యాగే శ్రీధరం ప్రియసంగమే దుస్వప్నే స్మర గోవిందం సంకటే మధుసూదనం కాననే నారసింహం చ పావకే జలసాయినం జలమధ్యే వరాహం చ పర్వతే రఘునందనం గమనే వామనం చైవ సర్వకాలేషు మాధవం. షోడశైతాని నామాని ప్రాతరుత్థాయ యః పఠేత్ సర్వపాప వినుర్ముక్తో విష్ణులోకే మహీయతే. ఇది మరొక్కసారి చదువుకుందాం. ఔషధే చింతయేద్విష్ణుం భోజనే చ జనార్దనం శయనే పద్మనాభం చ వివాహే చ ప్రజాపతిం యుద్ధే చక్రధరం దేవం ప్రవాసే చ త్రివిక్రమం నారాయణం తనుత్యాగే శ్రీధరం ప్రియసంగమే
దుస్వప్నే స్మర గోవిందం సంకటే మధుసూదనం కాననే నారసింహంచ పావకే జలసాయినం జలమధ్యే వరాహంచ పర్వతే రఘునందనం గమనే వామనం చైవ సర్వకాలేషు మాధవం. ఇంతవరకు మనకు శ్లోకం ఉన్నది. తరువాత 2 లైన్లు కూడా మనకు ఫలశ్రుతి. ఈ ఫలశ్రుతి కూడా మనం చదువుకుందాం. షోడశై తాని నామాని ప్రాతరుత్థాయ యః పఠేత్ సర్వపాప వినిర్ముక్తో విష్ణులోకే మహీయతే. ఈ విధంగా ఈ స్తోత్రాన్ని నేర్చుకుని మంచి ఫలితాన్ని మనం పొందుదాం. అయితే ఈ స్తోత్రానికి భావం కూడా క్లుప్తంగా చెప్పుకుందాం. మనం ఇప్పుడు ఈ స్తోత్రానికి క్లుప్తంగా అర్థాన్ని చెప్పుకుందాం. ఔషధే చింతయేద్విష్ణుం. మనం ఔషధాన్ని స్వీకరించేటప్పుడు విష్ణు నామాన్ని తలుచుకోవాలి. విష్ణువే నమః అనైనా విష్ణుదేవానైనా అనుకోవాలి. అసలు మనం ఔషధాన్ని ఎందుకు తీసుకోవాలి? ఈ శరీరం ఎప్పుడైనా కూడా వ్యాధిగ్రస్తం అయ్యే సందర్భాలు ఏమైనా ఉంటే అప్పుడు మనం శరీరాన్ని రక్షించుకోవడం కోసం ఔషధాన్ని తీసుకోవాలి. ఈ ఔషధాన్ని ధన్వంతరి రూపంలో ఇచ్చినది కూడా ఆ శ్రీ మహావిష్ణువే. అయితే ఔషధాన్ని తీసుకునేటప్పుడు విష్ణునామాన్నే తలుచుకోవాలి మనం. అప్పుడే ఈ ఔషధం మనకు వంటపడుతుంది, మనం స్వస్థులం అవుతాము. తరువాత భోజనేచ జనార్దనం. ఈ దేహం చక్కగా ఉండాలన్నా వర్ధిల్లాలన్నా తప్పకుండా భోజనం చేయాలి. ఆహారం కడుపులో పడాలి. పడితేనే మనం స్వస్థతతో ఉంటాము, ఆరోగ్యంగా ఉంటాం. ఆ భోజనం చేసే సమయంలో ఈ విష్ణుదేవుడిని మనం, ఈ పరంధాముణ్ణి జనార్దన అని స్మరించుకోవాలి జనార్దన రూపంతో. అప్పుడు మనం తిన్నది మనకి వంటబడుతుంది, మనం స్వస్థతతో ఉంటాం. కాబట్టి ఆ నామాన్ని తలుచుకోవాలి. తరువాత శయనే పద్మనాభంచ. మనం భోజనం అది చేసిన తర్వాత అయినా మనకి నిద్ర అవసరం, పడుకుంటాం, నడుము వాల్చుతాం అంటాం. శయనేచ, మనం పడుకునేటప్పుడు అతనిని పద్మనాభ అనేటటువంటి నామంతో మనం ఆయన్ని తలచుకోవాలి. పద్మాన్ని నాభియందు కలిగి మనకు పరమాత్మ ఎలా కనిపిస్తాడు? శయన రూపంలో కనిపిస్తాడు స్వామి. ఆ స్వామిని మనం తలుచుకోవాలి. తలుచుకుంటే మనం పడుకోవడం వల్ల కలిగేటటువంటి మేలు మనకు పూర్తిగా కలుగుతుంది. కాబట్టి ఆ నామాన్ని మనం తలుచుకోవాలి. శయనించేటప్పుడు మనం పద్మనాభ నామాన్ని తలుచుకోవాలి. వివాహేచ ప్రజాపతిం. మనకు వివాహం జరిగిన మన పిల్లలకు, మనకు తెలిసిన వాళ్ళకి, మనం పోనీ ఎక్కడైనా వివాహ ప్రాంతాలలో ఉన్నా కూడా ప్రజాపతి రూపంలో శ్రీ మహావిష్ణువును తలుచుకోవాలి. తలుచుకుంటే ఎంతో మేలు కలుగుతుంది మనకు. తరువాతే యుద్ధే చక్రధరం దేవం. యుద్ధం జరిగినప్పుడు చక్రధారి అని పిలుచుకోవాలి ఈ శ్రీ మహావిష్ణువును. యుద్ధం జరగడం అంటే పూర్వకాలంలో యుద్ధాలు జరిగేవి, యుద్ధాలు చేసేవారు రాజులు, ఎవరైనా యుద్ధాలు చేసుకునేవారు. ఇప్పుడు కూడా ఎక్కడైనా యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. అదే కాకుండా మానవుడు ముందుకు వెళ్ళాలన్నా ఒక యుద్ధం చేయాలి, మాటల యుద్ధం. ఎవరినైనా నొప్పించకుండా ఒప్పించుకుంటూ వెళ్ళాలి మనం. లేదా ఎక్కడో ఏదో ఒక సందర్భంలో యుద్ధం లాంటిదంటే ఈ యుద్ధమే కాదు, ఏదైనా ముందుకు వెళ్ళాలంటే జరిగేటటువంటి ప్రక్రియలు ఉంటాయి, అది యుద్ధం. అప్పుడు మనం ఏం చెయ్యాలంటే చక్రధర నన్ను ఈ కష్టాన్ని నుండి కాపాడు అని పరమాత్మను తప్పకుండా మనం ప్రార్థించాలి. ప్రవాసేచ త్రివిక్రమం. ప్రవాసేచ, మనం ప్రవాసంకి ఎందుకు వెళ్ళాలండి అని మనం అనుకోవడానికి ఏమీ లేదు కదా. మనం ఉన్న ప్రదేశాల నుండి ఎప్పుడైనా కూడా మనం కొంతకాలం పక్కకు వెళ్ళవచ్చు, ఎక్కడో ఉండవచ్చు, ఉదయం వెళ్ళి సాయంకాలం వచ్చి ఏదైనా కూడా ఆ సందర్భాల్లో మనం ఏం చేయాలంటే ప్రవాసము చేసేటప్పుడు అంటే పక్కకు వెళ్ళేటప్పుడు త్రివిక్రమమూర్తిని తలుచుకోవాలి. మనకు ఎందుకు త్రివిక్రమమూర్తిని తలుచుకోవాలంటే త్రివిక్రమమూర్తి పూర్తిగా సర్వవ్యాపి, అన్ని లోకాలను ఆక్రమించాడు ఆయన, అన్ని లోకాలలోనూ ఆయన ఉంటాడు. కాబట్టి మనం ఎక్కడున్నా ఆయన మనల్ని చక్కగా చూసుకుంటాడు. కాబట్టి మనం ప్రవాసం వేరే ప్రదేశానికి కనుక వెళితే తప్పకుండా త్రివిక్రమ రూపంలో ఉన్నటువంటి ఆ పరంధాముణ్ణి ఆ నామంతో పిలుచుకోవాలి. నారాయణం తనుత్యాగే. పుట్టిన ప్రతి మానవుడు ఎప్పుడో ఒకప్పుడు శరీరాన్ని విడిచిపెట్టేయాల్సి ఉంటుంది. ఎప్పుడు తనువును త్యాగం చేయాలి. అంటే ఈ శరీరం మనకు వచ్చింది, ఈ శరీరాన్ని త్యాగం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకు త్యాగం చేయాలి? ప్రాణం బయటికి వెళ్ళిపోతే, జీవుడు బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఈ శరీరంతో ఎవరికీ పని లేదు కదా. ఎంతగానో మనల్ని ప్రేమించిన వారు కూడా ఆ తర్వాత ఎంత త్వరగా ఈ శరీరాన్ని పక్కకు పంపించేయాలని కోరుకుంటారు. ఎందుకంటే ఉందంటే అదేమిటవుతుంది, దుర్వాసనమయం అయిపోతుంది. కాబట్టి అదేమిటుంటుంది, ఆ పార్థివ దేహాన్ని ఎవరు ఉంచడానికి ఇష్టపడరు. మనకెంతో ప్రియమైన వారు కూడా. ఎందుకు? ఈ ప్రాణం ఉన్నంత వరకే కదా ఈ దేహం. ఈ దేహాన్ని ఇంతగా కాపాడుకుంటూ వస్తాం.
కాబట్టి మన తనువును త్యాగం చేసేటప్పుడు నారాయణ నన్ను కాపాడు అని కోరుకోవాలి. ఎందుకంటే ఆ పరమాత్మను మనం నారాయణ రూపం, నారము అంటే నీరే కదా సర్వము వ్యాపించినది. కాబట్టి ఓ నారాయణ నన్ను నీ దగ్గరికి చేర్చుకో, నేను ఆనందంగా నీ దగ్గరికి వచ్చేస్తాను. ఎందుకంటే వెళ్ళేటప్పుడు ఆనందమే, ఎందుకు వీటన్నిటినీ వదిలించుకొని, ఈ లంపటాలు అన్నిటినీ వదిలించుకొని ఆ పరంధాముడి దగ్గరికి వెళ్ళిపోవాలి, ఆ నారాయణుడి దగ్గరికి వెళ్ళిపోవాలి. కాబట్టి తనువును త్యాగం చేసేటప్పుడు, ఈ శరీరాన్ని విడిచిపెట్టేటప్పుడు నారాయణ నామాన్ని తలుచుకుంటూ వెళ్ళిపోవాలి అంటారు. తర్వాత శ్రీధరం ప్రియ సంగమే, మనకు ప్రియమైన వారిని సంగమించేటప్పుడు, భార్యాభర్తలు మనకిష్టమైన వాళ్ళు ఎవరైనా మన దగ్గర ఉండేటప్పుడు శ్రీధరం అని పిలవాలి. శ్రీని ధరించిన వాడు ఆ పరమాత్మ. అంటే లక్ష్మీనారాయణులు ఎప్పుడు ఒక్కచోటే ఉంటారు, నిత్య అనపాయనే ఆ తల్లి. కాబట్టి ఆ శ్రీధర నామాన్ని మనం తప్పకుండా తలుచుకోవాలి. బాగా ఒకరికి ఒకరు ఇష్టమైన వాళ్ళు ఒక చోట ఉండేటప్పుడు ఈ శ్రీధర నామాన్ని తలుచుకోవాలి. శ్రీధర మమ్మల్ని కాపాడు అని. ముఖ్యంగా భార్యాభర్తలు ఒకరి దగ్గర ఒకరు ఉండేటప్పుడు శ్రీధర అనేటటువంటి నామాన్ని తలుచుకోవాలి. ఎందుకంటే లక్ష్మీనారాయణులు ఎప్పుడూ కూడా ఒక్కచోటే ఉంటారు కదా, వాళ్ళకి ఎప్పుడు ఎడబాటే ఉండదు. ఆ తల్లి ఎప్పుడు నిత్య అనపాయనే. కాబట్టి మనం కూడా అలాగే ఉండాలనే భావనతో శ్రీధర అని ఆ పరంధాముణ్ణి ఆ నామంతో తలుచుకోవాలి. తరువాత దుస్వప్నే స్మర గోవిందం. మనకి దుస్వప్నాలు వస్తూ ఉంటాయి, మనకి పీడకలలు వస్తూ ఉంటాయి. అప్పుడు గోవిందనామాన్ని తలుచుకోవాలి. తలుచుకుంటే ఈ పీడకలల వల్ల కలిగినటువంటి బాధ, భయం, తరువాత ఏవైనా చెడు ఫలితాలు వస్తాయేమో అనేటటువంటి ఉన్న అనుమానం, ఇవన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి ఆ విధంగానే పీడకలలు వచ్చేటప్పుడు గోవిందనామాన్ని తలుచుకోవాలి. తరువాత సంకటే మధుసూదనం. సంకటములు అంటే కష్టాలు, ఏవైనా కష్టాలు వచ్చాయనుకో, చెప్పలేని కష్టాలు వస్తాయి, అనేకమైనటువంటి సంకటాలు వచ్చాయనుకోండి, కష్టాలు వచ్చాయనుకోండి, బాధలు వచ్చాయనుకోండి, అప్పుడు మధుసూదన నువ్వే కాపాడు అని ఆ పరమాత్మని మధుసూదన నామంతో పిలుచుకోవాలి, తలుచుకోవాలి. అలా చేస్తే ఈ సంకటాలన్నీ కూడా పటాపంచలైపోతాయి. తరువాత కాననే నరసింహంచ. ఎప్పుడైనా ఎవరైనా అడవుల్లో చిక్కుకున్నారనుకోండి, చిక్కుకునేటప్పుడు నరసింహ మమ్మల్ని కాపాడు, ఈ చిక్కుల నుండి ఈ అడవిని మమ్మల్ని దాటించు, ఈ అడవిలో నుండి మమ్మల్ని పక్కకి తీసుకుని వెళ్ళిపో, ఇక్కడ ఉన్నటువంటి కష్టాలన్నిటినీ మమ్మల్ని విముక్తుల్ని చేయి అని కోరుకోవాలి. తర్వాత పావకే జలసాయనం. ఎప్పుడైనా ఒకవేళ అగ్ని మధ్య ఉన్నారనుకోండి, అగ్ని ప్రమాదాలు ఇటువంటి సంభవించాయి అనుకోండి, అగ్ని మధ్య ఉన్నారనుకోండి, చెప్పలేని భయం, బాధ కలిగిందనుకోండి, దాని నుండి కూడా ఈ పరంధాముడే దాటవేయగలడు మానవులను. కాబట్టి పావకే జలసాయనం, జలశయన స్వామి మమ్మల్ని కాపాడు అని చెప్పి ఈ అగ్ని వల్ల కలిగే బాధలను తొలగించమని, అక్కడ నీటిని ప్రసాదించమని, అంటే నీటితో ఆర్పేస్తే మంటలు పూర్తిగా ఆరిపోతాయి. కాబట్టి జలసేన జలదిశాయి అని పరంధాముడి నామాన్ని తలుచుకోవాలి. తలుచుకుంటే ఆ కష్టం తీరిపోతుంది. తర్వాత జలమధ్యే వరాహంచ. ఒకవేళ ఎప్పుడైనా జలధి మధ్యలో చిక్కుకుంటారు, జల మధ్యలో చిక్కుకుంటారు, ఈ అడవుల్లోనో చెరువుల్లోనో మరెక్కడో ఒక చోట పూర్తిగా నీళ్ళుండి వీళ్ళు బయటికి రాలేని పరిస్థితులు రావచ్చు. అప్పుడు వరాహనారాయణ కాపాడని పరంధాముడిని కోరుకోవాలి. అలాగే సంసారము అనే జలధి మధ్య కూడా ఒక్కొక్కప్పుడు చిక్కుకుంటారు, దాని నుండి మరి బయటకు రాలేరు. అటువంటి పరిస్థితుల్లో కూడా స్వామి వరాహ రూపంతో నన్ను ఈ బాధల నుండి దాటవేయి, ఈ సంసారము అనే జలధి నుండి నన్ను బయటపడవేయి అని కూడా ప్రార్థించుకోవచ్చు. తప్పకుండా పరంధాముడు చేయందిస్తాడు, కాపాడతాడు. తర్వాత పర్వతే రఘునందనం. పర్వతాల్లో చిక్కుకోవచ్చు. ఎప్పుడైనా పెద్ద ఎత్తైన పర్వతాలు, ఆ పర్వతాలకు ఎక్కేసిన తర్వాత దిగలేం. పోని పర్వతం కాకపోయినా ఎత్తైన గుట్టలు ఎక్కినా కూడా రాలేకపోతాం. లేదు సంసారం అనే ఒక గుట్ట ఎక్కినా దాని నుండి కూడా మనం బయటికి రాలేకపోతాం. అప్పుడు ఏం చేయాలంటే రఘునందన నన్ను ఈ కష్టాన్ని నుండి కాపాడు అని ఆ పరంధాముణ్ణే కోరుకోవాలి. ఆ శ్రీ మహావిష్ణువునే ఈ నామంతో కోరుకోవాలి. రఘునందన అని పరమాత్మనప్పుడు పిలుచుకోవాలి. గమనే వామనం చైవ. ఇక్కడ గమనే వామనం. గమనము అంటే ఏంటంటే నడక, గమిస్తూ ఉంటాం, నడుస్తూ ఉంటాం, వెళుతూ ఉంటాం. అప్పుడు అంటే ఈ గమనం అంటే మనం నడవడమే కాదు, జీవితంలో కొన్ని పనులు చేస్తూ ఉండేటప్పుడు మంచి గమనం. అంటే ఎలా చెయ్యాలి, ఒక్కొక్కప్పుడు ఏంటంటే తప్పుదారిని పట్టేయకుండా, బాబు నేను గమిస్తున్నాను, నేను ముందుకు వెళుతున్నాను, నేను ఒక దారిలో వెళుతున్నాను, ఈ దారి నాకు మంచిది చేయి, నాకు మంచి దారిలోనే వెళ్ళేటట్టు చేయి, పక్క త్రోవలకు నేను వెళ్ళేటట్టు చేయి. ఒక్కొక్కప్పుడు మనం ఆలోచించుకోలేం, మంచి త్రోవలకు వెళ్ళలేకపోతాం. అప్పుడు పరంధాముడే మనల్ని చెయ్యి పట్టినట్టు, అటు నుండి వెళ్ళకు, నువ్వు ఇటు వెళ్ళు అనేటట్టు చెయ్యాలి. అలా చెయ్యాలంటే వామనావతారంలో ఉన్నటువంటి ఓ పరంధామ
నాకు మంచి మార్గాన్ని ప్రసాదించు, నేను మంచి త్రోవలో వెళ్ళేటట్టు, నేను మంచి త్రోవలో గమించేటట్టు, ముందుకు వెళ్ళేటట్టు, ముందుకు నడిచేటట్టు, ఒకవేళ నడవలేని పరిస్థితులు ఉన్నా కూడా నన్ను నడిపించేటట్టు చెయ్యి అని వామన రూపంతో కోరుకోవాలి. ఆ పరంధాముడిని వామన రూపంతో ఈ పరిస్థితుల్లో ఉన్నప్పుడు పిలవాలి. తర్వాత గమనే వామనం చైవ అలా పిలుస్తూ సర్వకాలేషు మాధవం, సర్వకాల సర్వావస్థలు ఎందు కూడా పరమాత్మని మాధవ మాధవ మాధవ, నన్ను కాపాడు, నన్ను రక్షించు, నన్ను రక్షించు, నువ్వే నాకు దిక్కు, అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ, తస్మాత్ కారుణ్యభావేన రక్ష 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 శ్రీ మహావిష్ణుదేవ అని ప్రార్థిస్తూ ఉండాలి. అలా ప్రార్థించావంటే పరమాత్మ మనల్ని వెన్నంటే ఉండి చెయ్యి పట్టుకొని నడిపిస్తాడు. అందులో ఎటువంటి సందేహమూ లేదు. పరమాత్మ మీద నమ్మకం పెట్టుకొని నువ్వున్నావంటే తప్పకుండా ఆయన ఎక్కడి నుండైనా వస్తాడు. ఆ నమ్మకం కొరవడితే పరమాత్మ ఎలా వస్తాడు చెప్పండి? ఎట్టి పరిస్థితులలోనూ రాడు. దేవుణ్ణి పూర్తిగా నమ్మాలి మనం. అతను నా దగ్గర ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు అంటే మన పనులు మనం చెయ్యాలి. మనం చేయకుండా నువ్వు చూసుకుంటే పరంధాముడు ఎలా చూస్తాడు? మనం చెయ్యాల్సినటువంటి పనులు మనం చెయ్యాలి. భగవద్గీతలో పరమాత్మ చెప్పాడు కదా, నీ పని నువ్వు చెయ్యి, ఫలితం నువ్వు చూసుకోకు, ఫలితం నేను ఇస్తానంటాడు పరంధాముడు. చెయ్యాల్సిన పని చెయ్యాలి. చెయ్యకుండా ఉండి పరంధామ నన్ను చూసుకో అంటే అవదు కదా. నువ్వు చెయ్యాలి, కర్మలను ఆచరిస్తేనే పరంధాముడు ఆ కర్మ ఫలితాన్ని నీకు ఇస్తాడు నువ్వు చేసినట్టు. అలాగే పరమాత్మను నమ్ముకుంటే ఆయనే మనల్ని చూసుకుంటాడు. ఇంకా మనకు భయం ఎందుకు? ఆ విధంగా మనం చేసుకుంటే పరమాత్మ ఎప్పుడూ కూడా మనలను చక్కగా చూసుకుంటాడు. ఆ విషయంలో మనకు ఎటువంటి సందేహం ఉండదు. కాబట్టి ఈ నామాలను చదువుకోవడమే కాకుండా పరమాత్మను మీద నమ్మకం కూడా పెట్టుకోవాలి. దీని తాలూకా ఫలశ్రుతి ఒకటి ఉంది. షోడశేత అనే నామాన్ని, షోడశ నామాలను మనం ప్రాతరుద్ధై ఉదయం కనుక చదువుకుంటే, యహపట్టేతంటే ఉదయం చదువుకుంటే సర్వపాప వినిర్ముక్తో, అన్ని పాపాలు తొలగిపోతాయి. విష్ణులోకే మహీయతే. మనం ఈ దేహాన్ని చాలించిన తర్వాత విష్ణులోకాన్ని తప్పకుండా చేరుకుంటాం. విష్ణువును ధ్యానించిన తర్వాత, విష్ణువును నమ్ముకున్న తర్వాత, విష్ణు నామాలను నిరంతరము స్మరించుకుంటూ ఉన్న తరువాత మనకు తప్పకుండా విష్ణులోకం కాక ఏం ప్రాప్తిస్తుంది చెప్పండి? విష్ణు సాయుధ్యం తప్పకుండా లభిస్తుంది. కాబట్టి విష్ణువును సదా స్మరించుకోవాలి. సర్వం శ్రీ వెంకటేశ్వర చరణార్పణమస్తు. స్వస్తి.